హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆమ్నిప్రెజెంట్ 2025. ఈ రోజు అయితే అనాటమీ బేసిక్ టర్మినాలజీ గురించి అయితే డిస్కస్ చేసుకోబోతున్నాం. వాటిలో ఫస్ట్, ఇన్ కేస్ ఆఫ్ హ్యాండ్, ప్రొనేషన్, సుపైనేషన్ తెలుసుకుందాం. ప్రొనేషన్ మీన్స్ ద పామ్ ఫేసెస్ డౌన్వర్డ్స్ అండ్ సుపైనేషన్ మీన్స్ ద పామ్ ఫేసెస్ అప్వర్డ్స్. ఫర్ ఎగ్జాంపుల్, మనం ఫుడ్ తీసుకునేటప్పుడు మన పామ్ పొజిషన్ని ప్రొనేషన్ అంటాము. అలాగే ఆ ఫుడ్ని మౌత్లో పెట్టుకునేటప్పుడు ఆ పొజిషన్ని సుపైనేషన్ అంటాము. ప్రొనేషన్కి ఇంకొక ఎగ్జాంపుల్, మనం ప్లెడ్జ్ చెప్పేటప్పుడు మన హ్యాండ్ పొజిషన్ ప్రొనేషన్ అని చెప్పొచ్చు. నెక్స్ట్, ఇన్ కేస్ ఆఫ్ ఫీట్, ప్రొనేషన్ ద ఫుట్ రోల్స్ ఇన్వర్డ్స్ అండ్ సుపైనేషన్ ద ఫుట్ రోల్స్ అవుట్వర్డ్స్. Next term, flexion, bending a joint to decrease the angle between two body parts. For example, bending your elbow or clenching your fist. ఈ ఫ్లెక్షన్ ఇన్ కేస్ ఆఫ్ షోల్డర్ అండ్ ఫ్లెక్షన్ ఇన్ కేస్ ఆఫ్ ఎల్బో ఈ పిక్చర్స్లో బాగా తెలుస్తుంది. అలాగే ఫ్లెక్షన్ దగ్గర యాంగిల్ డిక్రీజ్ అవుతుంది అండ్ ఎక్స్టెన్షన్ అని ఇంకో టర్మ్ ఉంటుంది, అక్కడ ఇంక్రీజ్ ఆఫ్ యాంగిల్ ఉంటుంది. ఈ రెండు పిక్చర్స్ అబ్జర్వ్ చేస్తే మీకే బాగా అర్థమవుతుంది. Coming to extension, straightening a joint to increase the angle between two body parts. For example, standing up and extending your knees. మనం నిల్చున్నప్పుడు ఎలా అయితే మన నీస్ పొజిషన్ ఉంటుందో వాటిని ఎక్స్టెన్షన్ అనొచ్చు. అలాగే ఇన్ కేస్ ఆఫ్ షోల్డర్, ఎక్స్టెన్షన్ వచ్చి ఇలా ఉన్నప్పుడు అక్కడ పిక్చర్లో కనిపిస్తుంది కదా, అలా ఉంటుంది. అక్కడ ఇంక్రీజ్ ఇన్ యాంగిల్ బిట్వీన్ హ్యూమరస్ అండ్ ఆక్రోమియన్ ఆఫ్ యువర్ స్కాప్యులా అని చెప్పొచ్చు. ఇది ఇక్కడేమో ఎక్స్టెన్షన్ దగ్గర యాంగిల్ 180 degrees ఉండొచ్చు, అలా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, కమింగ్ టు అడక్షన్. అడక్షన్ ఈస్ ద మూమెంట్ ఆఫ్ బాడీ పార్ట్స్ టువర్డ్స్ ద మిడ్ లైన్ ఆఫ్ ద బాడీ. ఇట్స్ ఆపోజిట్ టు ద అబ్డక్షన్ విచ్ ఈస్ ద మూమెంట్ అవే ఫ్రమ్ ద మిడ్ లైన్. అంటే ఇప్పుడు అడక్షన్ ఎలా అంటే, మనం బాడీ మిడ్ లైన్కి దగ్గరగా ఉంటే దాన్ని ఏమంటారంటే, అదే టువర్డ్స్గా ఉంటే దాన్ని అడక్షన్ అంటారు. సింపుల్గా ఏడిడి, యాడ్ అంటే సేమ్ సైడ్కి ఉన్నాయి కాబట్టి అడక్షన్ టువర్డ్స్ అని గుర్తుపెట్టుకోండి. అలాగే అబ్డక్షన్కి వస్తే, అబ్డక్షన్ ఈస్ ద మూమెంట్ ఆఫ్ ఏ లింక్ అవే ఫ్రమ్ ద బాడీస్ మిడ్ లైన్. ఇట్స్ ఆపోజిట్ ఆఫ్ అడ్డక్షన్ విచ్ ఈస్ ద మూమెంట్ ఆఫ్ లింక్ టువర్డ్స్ ద బాడీస్ మిడ్ లైన్. అంటే రెండిట్లో అబ్డక్షన్ అడక్షన్ డిఫరెన్స్ చెప్తారు, కానీ అడక్షన్ అంటే టువర్డ్స్ ద మిడ్ లైన్, అబ్డక్షన్ అంటే అవే ఫ్రమ్ ద మిడ్ లైన్ అని గుర్తుపెట్టుకోండి, సరిపోతుంది. ఈ పిక్చర్స్ని బాగా అబ్జర్వ్ చేసినట్లయితే తెలిసిపోతుంది. నెక్స్ట్, కమింగ్ టు సర్కండక్షన్. సర్కండక్షన్ ఈజ్ ఎ సర్క్యులర్ మూమెంట్ ఆఫ్ బాడీ దట్ కంబైన్స్ ఫ్లెక్షన్, ఎక్స్టెన్షన్, అబ్డక్షన్ అండ్ అడక్షన్. ఇవన్నీ కలిపి ఉంటే దాన్ని సర్కండక్షన్ అంటాము. ఒకసారి బాగా హ్యాండ్ని అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఇచ్చిన బొమ్మలో ఆ హ్యాండ్ పొజిషన్ సర్కండక్షన్ అంటున్నాడు. అంటే అందులో అన్ని ఈ అబ్డక్షన్, ఫ్లెక్షన్, ఎక్స్టెన్షన్, అడక్షన్ అన్ని మూమెంట్స్ కలిసి ఉంటాయి. అలా అన్ని ఉన్నదాన్ని సర్కండక్షన్ అంటాము. నెక్స్ట్, కమింగ్ టు ఇన్వర్షన్. ద సోల్ ఆఫ్ ఫుట్ టర్న్స్ ఇన్వర్డ్స్ టువర్డ్స్ ద బాడీస్ మిడ్ లైన్. ద ఫుట్ స్టాండ్స్ ఆన్ ఇట్స్ అవుట్ సైడ్ ఎడ్జ్. ఇక్కడ ఇన్వర్షన్ పొజిషన్ని చూడండి పిక్చర్లో, ఎలా అయితే ఇది ఎలా టర్న్ అయ్యిందో ఆ పొజిషన్ డైరెక్షన్ని ఇన్వర్షన్ అంటారు. నెక్స్ట్, ఇన్ ఎవర్షన్ని ద సోల్ ఆఫ్ ఫుట్ టర్న్స్ అవుట్వర్డ్ అవే ఫ్రమ్ ద బాడీస్ మిడ్ లైన్ ఈజ్ కాల్డ్ ఎవర్షన్. ఈ అవే, ఇన్, టువర్డ్స్ అనేవి ఉన్నవి చాలా బాగా గుర్తుపెట్టుకోండి, వేటికి ఏది అని చెప్పి కన్ఫ్యూజ్ అవ్వద్దండి, చాలా నీట్గా గుర్తుపెట్టుకోండి. మనకి ఉన్న పిక్చర్స్ని బాగా చూసి మీరు అనలైజ్ చేసుకుంటూ చదువుకుంటే ఈజీగా ఉంటుంది. నెక్స్ట్, కమింగ్ టు నెక్స్ట్, డోర్సిఫ్లెక్షన్. Dorsiflexion is the upward movement of the foot or hand away from the body. Occurs when you raise your foot towards your shin. Involves contracting the shin bones and flexing the ankle joint. Can be improved with exercises and stretching. ఈ డోర్సిఫ్లెక్షన్ మూమెంట్ అయితే బాగా అబ్జర్వ్ చేస్తే, షిన్ అనేది ఏంటంటే టిబియా బోన్ అనొచ్చు ఆర్ షిన్ బోన్ అనొచ్చు. మన లెగ్ అనమాట, నీ తర్వాత ఉండే పార్ట్, ఫుట్కి ముందున్న పార్ట్, ఈ బిట్వీన్ నీకి ఫుట్కి ఉంటుంది కదా, అదంతా షిన్ అని చెప్పొచ్చు. ఆ షిన్కి అవే ఫ్రమ్ ద ఫుట్, అవే ఫ్రమ్ ద ఉంటే దాన్ని ప్లాంటార్ ఫ్లెక్షన్ అంటారు. టువర్డ్స్ ద ఉంటే డోర్సిఫ్లెక్షన్ అంటారు. టువర్డ్స్ అంటే ఇప్పుడు కాలు పైకి లిఫ్ట్ చేసినప్పుడు, రన్నింగ్లో కాలు పైకి ఉన్నప్పుడు ఈ ఫుట్ అనేది పైకి షిన్కి టువర్డ్స్ ఉంటుంది కాబట్టి ఆ పొజిషన్ని డోర్సిఫ్లెక్షన్ అనొచ్చు. అది నెక్స్ట్ పిక్చర్లో పెడతాం, ఒకసారి డిస్ప్లే చేస్తాం చూడండి. అండ్ దెన్ కమింగ్ టు ప్లాంటార్ ఫ్లెక్షన్. Plantar flexion is the downward movement of the foot, while dorsiflexion is the upward movement of the foot. The sole of foot moves toward the calf. The toes point away from the body. The heel is lifted off the ground. The muscles that cause plantar flexion are
లొకేటెడ్ ఆన్ ద బ్యాక్ అండ్ ఇన్సైడ్ ఆఫ్ ద లెగ్. ఈ ప్లాంటార్ ఫ్లెక్షన్ చెప్పాను కదా ఇందాక, రన్నింగ్ చేసేటప్పుడు అవే ఫ్రమ్ ద ఉంటే దాన్ని ప్లాంటార్ ఫ్లెక్షన్ అంటాము, టువర్డ్స్ ద ఉంటే దాన్ని డార్సిఫ్లెక్షన్ అంటాము అని చెప్పి. అది ఆ రెండింటి వేరియేషన్ పిక్చర్స్ పెట్టాము, ఒకసారి బాగా అబ్జర్వ్ చేయండి. నెక్స్ట్ కమింగ్ టు రిట్రాక్షన్, ద షోల్డర్ బ్లేడ్స్ మూవ్ టువర్డ్స్ ఈచ్ అదర్, ద షోల్డర్ మూవ్ బ్యాక్ అండ్ ద బ్యాక్ ఆర్చెస్. దిస్ మూమెంట్ ఈజ్ యూజ్డ్ వెన్ రీచింగ్ బ్యాక్. రిట్రాక్షన్ మూవింగ్ బ్యాక్వర్డ్స్ అండ్ ఇన్. ఇక్కడ షోల్డర్ బ్లేడ్స్ని బేస్ చేసుకొని రిట్రాక్షన్ ప్రొట్రాక్షన్ మూమెంట్స్ని చెప్తాము. ఆ రిట్రాక్షన్ మూమెంట్స్ అంటే షోల్డర్ బ్లేడ్స్ రెండు ఒక దగ్గరికి వస్తే దాన్ని రిట్రాక్షన్ అంటున్నాము. షోల్డర్స్ ఏమో బ్యాక్ సైడ్కి వెళ్ళిపోతాయి, మన బాడీ ఏమో ఫ్రంట్కి వచ్చేసినట్టు ఉంటుంది, ఆ పొజిషన్ని రిట్రాక్షన్ అంటున్నారు. నెక్స్ట్ ప్రొట్రాక్షన్, ద షోల్డర్ బ్లేడ్స్ మూవ్ అవే ఫ్రమ్ ఈచ్ అదర్, ద షోల్డర్స్ రోల్ ఫార్వర్డ్ అండ్ ద అప్పర్ బ్యాక్ రౌండ్స్. దిస్ మూమెంట్ ఈజ్ యూజ్డ్ వెన్ థ్రోయింగ్ ఎ బాల్ ఆర్ పుషింగ్ అగైనెస్ట్ సంథింగ్. ప్రొట్రాక్షన్ మూవింగ్ ఫార్వర్డ్స్ ఆర్ అండ్ అవుట్ అని చెప్పొచ్చు. అంటే ఏం లేదు, షోల్డర్ బ్లేడ్స్ ఇందాక టువర్డ్స్గా ఉంటే దాన్ని రిట్రాక్షన్ అన్నాం, ఇక్కడ అవే ఫ్రమ్ ద ఈచ్ అదర్ అంటాయి. అంటే ఎప్పుడు మన బాడీని లోపలికి అన్నట్టుగా పెట్టి షోల్డర్స్ ముందుకు వచ్చినట్టుగా ఉంటే ఆ పొజిషన్ని ప్రొట్రాక్షన్ అంటాము. ఇదిగో ఇక్కడ పిక్చర్లో చూపిస్తున్నట్టుగా బాల్ త్రో చేస్తున్నప్పుడు ఏదైనా అక్కడ మనం చూసే పొజిషన్ని కూడా ప్రొట్రాక్షన్ అనొచ్చు. ఇలాంటి పొజిషన్స్ అన్ని ప్రొట్రాక్షన్ అని చెప్తాము. ఈ టూ వర్డ్స్ అవే అన్నవి బాగా చూసుకోండి. ఊరికే చదివి గుర్తుపెట్టుకోవాలంటే టూ వర్డ్స్ అవే దగ్గర ఈజీగా ఉన్నట్టు ఉంటుంది, కానీ చాలా డిఫికల్ట్గా అనిపిస్తుంది. బట్ మీరు అనలైజ్ చేసుకొని ఆ పొజిషన్స్ని గుర్తుపెట్టుకుంటే చాలా ఈజీగా అనిపిస్తుంది. సో బీ కేర్ఫుల్ టు దట్. అండ్ అర్థమైందని అనుకుంటున్నాను. నెక్స్ట్ ఏ వీడియో కావాలో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.